అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ అండ్ ఈజీ మ్యాథ్స్ క్లాస్. సో గత వీడియోలో మనం ఇంటీజర్స్ దాని గురించి చెప్పుకొని ఇంటీజర్స్లో ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నెంబర్ లైన్ అనేది మీకు ఎందుకు ఉపయోగపడుతుందంటే ఏది ఏ సైడ్ వస్తుందో మనం చూడటానికి. సో ఇందులో ఫస్ట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నెంబర్ లైన్లో పాజిటివ్ నెంబర్లు ఎప్పుడూ కూడా రైట్ సైడ్ వెళ్తాయి, అంటే ఈ డైరెక్షన్లో వెళ్తాయి. నెగిటివ్ నెంబర్స్ ఎప్పుడూ కూడా లెఫ్ట్ సైడ్ డైరెక్షన్లో వెళ్తాయి. ఆల్రెడీ ఇది ఎందుకు అనేది మనం ఆల్రెడీ రీసెంట్గా లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. ఐ థింక్ యు నో దట్. అండ్ ఇంకోటి కూడా చెప్పుకున్నాం, ఆపరేషనల్ సైన్ అంటే రెండు నెంబర్స్ మధ్యలో కనుక ఒక సైన్ ఉన్నప్పుడు వాటిని మనం ఆపరేషనల్ సైన్ కింద తీసుకొని దాంట్లో ఒకవేళ ప్లస్ ఉంటే ఏం చేస్తాం, మైనస్ ఉంటే ఏం చేస్తాం చెప్పుకునే భాగంగా ఆపరేషనల్లో ప్లస్ ఉంటే మనం ఏం చేస్తాం, సేమ్ డైరెక్షన్ తీసుకుంటాం. అంటే ఏ డైరెక్షన్లో ఉంటే ఆ డైరెక్షన్లో తీసుకుంటాం. దాన్ని మనం ఎడిషన్లో చాలా డీటెయిల్గా చూసి నెంబర్ లైన్ మీద ఎడిషన్ చేయడం నేర్చుకున్నాం. అట్ ద సేమ్ టైం కాలమ్ మెథడ్ అంటే ఒకదాని కింద ఒకటి వేసుకొని ఎలా చేయాలో కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఈ రోజు క్లాస్లో మనం సబ్ట్రాక్షన్ గురించి కొంచెం డీటెయిల్గా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఎడిషన్కి సబ్ట్రాక్షన్కి ఒక చిన్న తేడా ఉంటుంది నాన్న, సో మీరు దాన్ని ఫాలో అవ్వండి. అసలు ఫస్ట్ మనకి ఎడిషన్లో ఆపరేషన్ చేసినప్పుడు అంటే ఆపరేషనల్ సైన్ ప్లస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా నెంబర్స్ అంటే ఏంటి, పాజిటివ్ నెంబర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 8 + 3 ఇదొక పాజిటివ్ నెంబర్, ఇదొక పాజిటివ్ నెంబర్. అంటే ఇప్పుడు రెండు పాజిటివ్ నెంబర్లని నేనేం చేస్తున్నా, ఇక్కడ ప్లస్ అంటే ప్లస్ ఉంది కాబట్టి యాడ్ చేస్తున్నా. యాడ్ చేసినప్పుడు మీకు ఏమవుతుందని చెప్పా, సేమ్ డైరెక్షన్లో వెళ్తుందని చెప్పా. ఎందుకని దానికి లాజిక్ కూడా మీకు మనం క్లియర్గా చెప్పుకున్నాం. 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 లైక్ దిస్. అంటే ఇక్కడ మీరు గమనిస్తే ఈ 0 నుంచి ఇటు సైడ్ వెళ్తుంటే నెంబర్లు ఏమవుతున్నాయి, పెరుగుతున్నాయి. దానికి వాల్యూ ఏమవుతుంది, పెరుగుతుంది. సో పెరగాలి అన్నప్పుడు ఎటు వెళ్ళాలి, రైట్ వెళ్ళాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత ఉంది ఇప్పుడు 8. నేను ఈ 8కి 8 తీసుకున్నా. ఇప్పుడు నా దగ్గర 8 చాక్లెట్స్ ఉన్నాయి. నేనేం చేస్తాను, ఒక 3 చాక్లెట్స్ వేరే వాడి దగ్గర తీసుకున్నా. అప్పుడు నా దగ్గర చాక్లెట్స్ ఏమైనాయి, 11 అయినాయి. అంటే పెరిగినాయా తగ్గినాయా, పెరిగినాయి. అంటే ఎటువైపు వెళ్ళాలి, ఈ డైరెక్షన్లో వెళ్ళాలి, అంటే రైట్ సైడే వెళ్ళాలి. అంటే ఆల్రెడీ వచ్చింది రైటే, పెరగాలంటే మళ్ళీ ఏ డైరెక్షన్ వెళ్ళాలి, అదే డైరెక్షన్. అంటే ఇక్కడ డైరెక్షన్ మారట్లేదు, సేమ్ డైరెక్షన్లో వెళ్తుంది. ఎంత పెరిగింది, 3 పెరిగింది. 1 2 3. సో మనకి ఎంత వచ్చింది, 11 వచ్చింది. అంటే ఎడిషన్ చేసినప్పుడు డైరెక్షన్ మారలేదు. అందుకే ఆపరేషనల్ సైన్ ప్లస్ ఎప్పుడున్నా కూడా మనం సేమ్ డైరెక్షన్ని కన్సిడర్ చేస్తాం. మరి ఒకవేళ సార్ ఆపరేషనల్ సైన్ మైనస్ అయితే ఎలా ఉంటుంది అంటే whenever you goes to the subtraction. ఇప్పుడు దీనికి మనం చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం నాన్న. 8 - 3 అంటే ఇదొక పాజిటివ్ నెంబర్, మధ్యలో ఉన్నది ఆపరేషనల్ సైన్. మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉండాలంటే ఇలా కూడా రాసుకోవచ్చు, డోంట్ వరీ. ఒక పాజిటివ్ నెంబర్, ఇంకో పాజిటివ్ నెంబర్ మైనస్. ఇక్కడ ఫస్ట్ 0 నుంచి నెంబర్స్ రాసుకుందాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఫస్ట్ 0 నుంచి 8 పాజిటివ్ నెంబర్ కాబట్టి రైట్ సైడ్ పెట్టా, అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు నా దగ్గర 8 చాక్లెట్స్ ఉన్నాయి. నేనేం చేసా, ఫ్రెండ్కి 3 చాక్లెట్స్ ఇచ్చేసా. అంటే నా దగ్గర ఉన్న వాటిలోంచి ఇప్పుడు 8 చాక్లెట్స్ ఉన్నాయి నాన్న. ఇవి చాక్లెట్స్ అనుకోని, కాసేపు చాక్లెట్స్ అనుకోని. ఇందులో ఏం చేసా, 3 చాక్లెట్స్ పక్కనోడికి ఇచ్చేసా. అంటే ఈ 3 ఏం చేసా, కట్ చేసా. నాకు ఇప్పుడు ఎన్ని మిగిలినాయి, 5 మిగిలినాయి. అంటే వాల్యూ తగ్గిందా పెరిగిందా, 8 ఉన్నాయి, తగ్గిందా పెరిగిందా, వాల్యూ ఏమైంది, తగ్గింది. మనం ఏమనుకున్నాం, పెరిగితే ముందుకెళ్ళాం. అంటే ఈ డైరెక్షన్లో వెళ్తే ఏమవుతుంది, పెరుగుతుంది. ఇప్పుడు ఒకవేళ ఈ డైరెక్షన్లో వెళ్ళాం ఏమవుతుంది, పెరుగుతుంది. కానీ నాకేం కావాలి, తగ్గాలంటే డైరెక్షన్ ఏం కావాలి, మారాలి. అంటే ఏ డైరెక్షన్లో రావాలి, ఆపోజిట్ డైరెక్షన్లో రావాలి. అంటే ఇప్పుడు పాజిటివ్ అయితే రైట్ సైడ్ అనుకున్నాం మనం ఇందాక, నెగిటివ్ అయితే అనుకున్నాం లెఫ్ట్ సైడ్. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఆపోజిట్ డైరెక్షన్. అంటే ఈ 3 ఎటువైపు వస్తాయి, ఈ డైరెక్షన్లో వస్తాయి. చూడండి 1 2 3 అంటే ఎంత వచ్చింది నాకు ఆన్సర్ 5. అందుకే ఆపరేషనల్ మైనస్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆపోజిట్ డైరెక్షన్ అవుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో మ్యాథ్స్లో ప్లస్ ఉన్నప్పుడు సేమ్ డైరెక్షన్, మైనస్ ఉన్నప్పుడు ఆపోజిట్ డైరెక్షన్. మీకు వెంటనే వచ్చే ఫస్ట్ డౌట్, సార్ అసలు మ్యాథ్స్లో ఈ డైరెక్షన్ ఎక్కడ వాడతాం? మనం యాక్చువల్గా డైరెక్షన్ వాడం నాన్న. సేమ్ డైరెక్షన్ అంటే ప్లస్ ఉంటే ప్లస్సే తీసుకుంటాం,
మైనస్ ఉంటే రివర్స్ తీసుకుంటాం. మైనస్కి ఆపోజిట్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. ప్లస్కి ఆపోజిట్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. అంటే ఎప్పుడైతే సబ్ట్రాక్షన్ చేస్తామో మైనస్ సైన్ ఎలా మారుతుంది? ప్లస్ సైన్ కింద మారుతుంది. ప్లస్ సైన్ ఎలా మారుతుంది? మైనస్ సైన్. ఎందుకని? డ్యూ టు ద చేంజ్ ఇన్ ద డైరెక్షన్. అంటే ప్లస్ సైన్ ఉన్నది మైనస్ కింద మారుతుంది, మైనస్ సైన్ ఉన్నది ప్లస్ కింద మారుతుంది. సో సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు ప్లస్ సైన్ మైనస్గా మారుతుంది, మైనస్ సైన్ ప్లస్గా మారుతుంది. వెంటనే మీకు డౌట్ వస్తుంది, సార్ 2 నెంబర్ ఉన్నప్పుడు ఇప్పుడు దీనిది మారుతుందా దీనిది మారుతుందా? సైన్ అనేది మీకు నేను నెక్స్ట్ క్లాస్ ఇప్పుడు నెక్స్ట్ పార్ట్లో కంటిన్యూస్గా చెప్తానన్నా. సో ఒకసారి దీన్ని చెక్ చేసుకోండి. రైట్ అన్న. సో ఇప్పుడు మనకేం చెప్పుకున్నాం ఆల్రెడీ ఎడిషన్లో కనుక 2 పాజిటివ్ నెంబర్స్ 2 అలా చూసాం కదా. ఇప్పుడు కూడా సేమ్ ప్యాటర్న్. ఫస్ట్ ఏం చేద్దామంటే 2 పాజిటివ్ నెంబర్ తీసుకుందాం. అంటే పాజిటివ్ నెంబర్ అండ్ పాజిటివ్ అంటే 2 పాజిటివ్ నెంబర్లు తీసుకొని నేను సబ్ట్రాక్షన్ చేస్తున్నా. ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా వినండి. అంటే +7 ఇదొక పాజిటివ్ నెంబర్, -+3 చూడండి ఇదొక పాజిటివ్ నెంబర్, ఇదొక పాజిటివ్ నెంబర్. 2 పాజిటివ్ నెంబర్లు తీసుకున్నా. ఇక్కడ మధ్యలో ఉన్నది ఆపరేషనల్ సైన్. అంటే ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇది పాజిటివ్ నెంబర్, ఇది నాన్న ఇది మీకు ఇంత డీటెయిల్ ఎందుకు చెప్తున్నా అంటే ఈ కన్వర్షన్ తెలియట్లేదు పిల్లలకి. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. ఎందుకు సైన్ చేంజ్ అవుతుంది అనే విషయం తెలియట్లేదు. దానికోసం ఇదంతా ఇంత కష్టపడేది. యాక్చువల్గా ఈ ప్రాబ్లం చేయడం చాలా సింపుల్. ఇంత కష్టపడి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, చాలా సింపుల్గా చెప్పేయచ్చు. కానీ దానివల్ల ఏమవుతుందంటే ఆన్సర్ వస్తుంది, కానీ ఎందుకు వచ్చిందన్న విషయం తెలియట్లేదు. సో అది మీకు అర్థం కావాలని ఒక చిన్న ప్రయత్నం. సో దీన్ని కొంచెం కేర్ఫుల్గా వినండి, ఎందుకంటే ఒక కాన్సెప్ట్ అనేది కొంచెం కేర్ఫుల్గా వింటేనే మన మైండ్లో రిజిస్టర్ అవుతుంది. సో ట్రై టు అండర్స్టాండ్ సమ్వాట్ బెటర్. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ముందు నెంబర్ లైన్లో చూద్దాం. ఫస్ట్ 0 1 2 3 4 5 6 7 8 9 10. ఫస్ట్ నెంబర్ ఎంత ఉంది నాన్న? 7. అంటే 0 to 7. ఓకే, ఇక్కడ మైనస్. యాక్చువల్గా +3 అంటే ఏంటది? రైట్ సైడ్, అంతే కదా. ప్లస్ అంటే ఏంటి? ఎటువైపు వెళ్ళాలి? రైట్ సైడ్. రైట్ సైడ్ అంటే ప్లస్. ఓకే, జనరల్గా పాజిటివ్ నెంబర్ అంటే ఎటు సైడ్ వెళ్తుంది? రైట్ సైడ్ వెళ్తుంది. అంటే సైన్ ఏంటి? ప్లస్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. అంటే డైరెక్షన్ ఏమవుతుంది? చేంజ్ అవుతుంది. ఏ డైరెక్షన్లోకి వెళ్ళాలి? లెఫ్ట్ డైరెక్షన్లోకి వెళ్ళాలి. ఏ డైరెక్షన్లోకి వెళ్ళాలి? లెఫ్ట్ డైరెక్షన్లోకి వెళ్ళాలి. సో అంటే ఇప్పుడు లెఫ్ట్ అంటే ఏంటి? మైనస్. ఓకే, ఇప్పుడు లెఫ్ట్ అన్నప్పుడు ఏంటి? మనకి ఏ సైన్ రావాలి? లెఫ్ట్. అంటే ఇక్కడ నుంచి ఎన్ని పాయింట్లు లెఫ్ట్కి వెళ్ళాలి? 3 పాయింట్స్. 1 2 3. ఎంత వచ్చింది ఆన్సర్? 4. దీనికి సైన్ ఏముంది? ప్లస్. అంటే మళ్ళీ ఇక్కడ సేమ్ ప్రొసీజర్ చూడండి. 2 సేమ్ నెంబర్లు, బిగ్గెస్ట్ దీని గురించి మనకు కాలం మెథడ్లో చెప్పేటప్పుడు మీకు అర్థమవుతుందా అన్న? ఎందుకంటే ఇక్కడ నెంబర్ లైన్ మీద మీకు నేను చూపించడం కొంచెం కష్టమవుతుంది. బట్ ఇక్కడ చూడండి, పాజిటివ్ నెంబర్ అన్నప్పుడు ఎటువైపు వెళ్ళాలి? జనరల్గా ఇక్కడ మామూలు ప్లస్ ఉందనుకో, పాజిటివ్ నెంబర్ ఎటు ఉండాలి? రైట్ సైడ్ వెళ్ళాలి, అంతే కదా. బట్ నేను ఎటు తీసుకొచ్చా? లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చా. ఎందుకని? ఎప్పుడైతే మైనస్ ఉంటుందో దాని డైరెక్షన్ ఏమవుతుంది? చేంజ్ అవుతుంది. సో రైట్ సైడ్ వెళ్ళాల్సిన నెంబర్ ఎటు రావాలి? లెఫ్ట్ సైడ్. అందుకే నేను లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చా. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ నాన్న. నెక్స్ట్ ఇంకోటి చూడండి. ఇప్పుడు ఒక పాజిటివ్ అండ్ నెగిటివ్, ఒక పాజిటివ్ నెంబరు ఒక నెగిటివ్ నెంబర్. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందో చూద్దాం. ఒక పాజిటివ్ అండ్ ఒక నెగిటివ్లో +7 -3. చూడండి, ఇదేమో పాజిటివ్ నెంబర్, ఇదేమో పాజిటివ్ నెంబర్, ఇదేమో నెగిటివ్ నెంబర్. ఇదేంటిది? ఆపరేషనల్ సైన్. మీకు అర్థం కావడం కోసం రాశాను, ప్రతిసారి రాయను, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫస్ట్ 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఫస్ట్ +7 రైట్ సైడ్, అంతే కదా. ఆల్రెడీ చెప్పుకున్నాం పాజిటివ్ అంటే రైట్ సైడ్. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఏముంది? -3. -3 అంటే ఫస్ట్ ఈ నెంబర్ని చెక్ చేయాలి. -3 అంటే ఏంటి? ఎటువైపు వెళ్ళాలి? మైనస్. నెగిటివ్ నెంబర్ ఎటువైపు వెళ్తుంది? చూడండి, నెగిటివ్ నెంబర్ వెళ్తుంది లెఫ్ట్ సైడ్. సో జనరల్గా ఎటువైపు తీసుకెళ్ళాలి? మనం లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళాలి. కానీ దాని ముందు ఆపరేషనల్ సైన్ ఏముంది? మైనస్. ఆపరేషనల్ సైన్ మైనస్ ఉందంటే దాని అర్థం ఏంటి? డైరెక్షన్ చేంజ్ అవుతుంది. లెఫ్ట్ డైరెక్షన్ చేంజ్ అయితే ఏమవుతుంది? రైట్ డైరెక్షన్ వస్తుంది. ఏ డైరెక్షన్లో చేంజ్ అవుతుంది? రైట్ డైరెక్షన్. అంటే ఇప్పుడు మనం ఎటువైపు తీసుకెళ్ళాలి? రైట్ సైడ్. ఇక్కడ నుంచి ఎన్ని పాయింట్లు? 3 పాయింట్స్. 1 2 3. So this is the answer. Simple, very very simple.
పాజిటివ్ ఇక్కడ చూడండి, ఇక్కడ వేరియేషన్ చాలా సింపుల్. ఇక్కడ పాజిటివ్ ఉంది +3 అంటే జనరల్గా పాజిటివ్ నెంబర్ ఎటు వెళ్తుంది, రైట్ సైడ్ వెళ్తుంది. ఎప్పుడైతే ఆపరేషనల్ సైన్ మైనస్ ఉందో డైరెక్షన్ చేంజ్ అవుతుంది, పాజిటివ్ మైనస్ అవుతుంది. మీకు ఇంకా కావాలంటే ఇక్కడ ఇంకొక వర్డ్ యాడ్ చేసుకోండి, రైట్ లెఫ్ట్ అవుతుంది, లెఫ్ట్ రైట్ అవుతుంది. ఎప్పుడు సైన్ చేంజ్ అన్నప్పుడు మీకు ఇది లాజిక్ అన్నమాట. సో అందుకే ఇప్పుడు నేను ఇక్కడ ఏముంది, ఫస్ట్ ప్లస్ నెంబర్ అంటే రైట్, ఆపరేషనల్ సైన్ మైనస్ ఉంది కాబట్టి ఏమవుతుంది, డైరెక్షన్ చేంజ్ అయ్యి ఎలా వచ్చింది, లెఫ్ట్లోకి వచ్చింది. సో నేను ఇక్కడ నుంచి ఏం చేశాను, లెఫ్ట్కి తీసుకొచ్చా. సేమ్ ఇక్కడ చూడండి -3 అంటే ఏంటి, లెఫ్ట్ సైడ్ రావాలి అంతే కదా. -3 నెగిటివ్ నెంబర్ ఎటు రావాలి, లెఫ్ట్ సైడ్ రావాలి. సో జనరల్ ఇది ఎటు రావాలి, లెఫ్ట్ సైడ్ రావాలి. సైన్ ఏముంది, ఆపరేషనల్ సైన్ మైనస్ అంటే ఏం కావాలి, డైరెక్షన్ చేంజ్ అవ్వాలి. లెఫ్ట్ డైరెక్షన్ ఎట్లా కన్వర్ట్ అవుతుంది, రైట్ సైడ్, అంటే ఎట్లా కన్వర్ట్ అయింది, రైట్. సో ఇక్కడ నుంచి నువ్వు ఎటు వెళ్ళాలి, రైట్ సైడ్ వెళ్ళాలి. అందుకే 3 పాయింట్స్ రైట్ సైడ్ తీసుకొస్తే ద వాల్యూ బికమ్ 10. ఇది చెక్ చేసుకుని ఒకసారి. ఓకేనా, ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక నెగిటివ్ నెంబర్ పాజిటివ్ నెంబర్ చూడండి, -7 minus of +3. First 0 1 2 3 4 5 6 7 8 9 10 అండ్ 11 మీ ఇష్టం నేను రాసుకోవచ్చు. ఇక్కడ మైనస్ కూడా ఉంది కదా, సో మనం మైనస్ పెట్టాలిగా. ఓపెన్ చేద్దాం. ఇక్కడ సరిపోదు కదా, కొంచెం కిందకి వేస్తున్నా. సో 0 -1 -2 -3 -4 -5 -6 -7 -8 -9 -10 1 2 3 4. ఫస్ట్ ఏముంది, -7. మైనస్ అంటే ఏంటి, లెఫ్ట్, నెగిటివ్ నెంబర్ ఇటువైపు లెఫ్ట్. సో ఇక్కడ నుంచి నేను లెఫ్ట్కి వచ్చేసాను, అయిపోయింది. ఇప్పుడు ఇదేంటిది, పాజిటివ్ అంటే ఇదేంటిది, +3 అంటే ఏ డైరెక్షన్లో పోవాలి, రైట్ సైడ్ పోవాలి. జనరల్గా ప్లస్ అనేది వేటికి గుర్తురావాలి, రైట్ సైడ్, అంటే ప్లస్ ఎప్పుడు రైట్ సైడ్ వస్తుంది. బట్ ఇక్కడ ఏముంది, ఆపరేషనల్ సైన్ మైనస్. ఆపరేషనల్ సైన్ మైనస్ ఉంటే ఏం కావాలి, డైరెక్షన్ చేంజ్ అవ్వాలి. రైట్ కాస్త ఎట్లా కన్వర్ట్ అవుతుంది, లెఫ్ట్. ఎట్లా కన్వర్ట్ అవుతుంది అంటే దీని అర్థం ఏంటి, మైనస్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. ఎన్ని పాయింట్లు వెళ్ళాలి లెఫ్ట్ సైడ్, 3 పాయింట్స్. అంటే ఇక్కడ నుంచి 3 పాయింట్స్ 1 2 3. ఆన్సర్ ఎంత వచ్చింది, -10. సింపుల్, ఇంతే, వెరీ వెరీ ఈజీ. చూడండి, ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు సైన్ మారితే ఏమైంది, మైనస్ వచ్చింది. అంటే సబ్ట్రాక్షన్ చేసినప్పుడు పాజిటివ్ నెంబర్ నెగిటివ్ నెంబర్ కింద మారుతుంది, నెగిటివ్ నెంబర్ పాజిటివ్ నెంబర్ కింద మారుతుంది. అందుకే మీకు సబ్ట్రాక్షన్ చేపించేటప్పుడు మీకు ఎప్పుడు ఒక మాట చెప్తారు, సెకండ్ దానికి సైన్ చేంజ్ చేయండి, ప్లస్ ఉంటే మైనస్ రాయండి, మైనస్ ఉంటే ప్లస్ రాయండి అని చెప్తారు కదా. ఇదే కారణం. ఎందుకని ఏ నెంబర్ ముందైతే మైనస్ ఉంటుందో, ఇప్పుడు ఈ పాజిటివ్ నెంబర్, ఈ పాజిటివ్ నెంబర్ ముందు ఏముంది, మైనస్. ఎప్పుడైతే ఒక పాజిటివ్ నెంబర్ ముందు మైనస్ ఉంటుందో, ఇప్పుడు పాజిటివ్ నెంబర్ ఉంది, దీని ముందు మైనస్ ఉందనుకో, అది ఎలా మారుతుంది, నెగిటివ్ నెంబర్ కింద మారుతుంది. సైన్ ఒక్కటే చేంజ్ అవుతుంది, నెంబర్ మారదు. అట్లాగే ఒక నెగిటివ్ నెంబర్ ఉందనుకో, పాజిటివ్ నెంబర్ కింద మారుతుంది. ఎందువల్ల, డైరెక్షన్ చేంజ్ అవ్వడం వల్ల. డైరెక్షన్ చేంజ్ అవుతుంది అంటే ప్లస్ నెంబర్ మైనస్ అవుతుంది, మైనస్ నెంబర్ ప్లస్ అవుతుంది, అంతే తేడా, ఏం లేదు. ఇదంతా మీకు లాజికల్గా చెప్తున్నా కానీ సింపుల్గా ఒక్క నిమిషం ఇది ఫినిష్ అయిపోయాక దీని గురించి కొంచెం డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తా, అయిపోతుంది మీకు. 4th వన్ చూడండి, 2 నెగిటివ్ నెంబర్స్ తీసుకుంటున్నా, నెగటివ్ నెగటివ్ నెగిటివ్ అండ్ నెగిటివ్, నెగిటివ్ అండ్ నెగిటివ్. అంటే ఒక -7 మైనస్ ఆఫ్ -3. చూడండి, ఇది నెగిటివే, ఇది నెగిటివే, ఇది ఆపరేషనల్ సైన్. సో ఫస్ట్ 0 -1 -2 -3 -4 -5 -6 -7 -8 -9 -10 -11 -12. ఫస్ట్ ఏముంది నాన్న, -7 అంటే 0 నుంచి -7. ఎందుకంటే -7 అంటే ఏంటి, లెఫ్ట్ సైడ్. సో నేను లెఫ్ట్ సైడ్కి వచ్చేసాను. ఇక నెక్స్ట్ ఏముంది, నెగిటివ్ మైనస్ అంటే జనరల్గా ఎటువైపు మనకి లెఫ్ట్ సైడ్. చూడండి, మైనస్ అంటే లెఫ్ట్ సైడ్. ఆపరేషనల్ సైన్ ఏముంది, మైనస్ అంటే సైన్ ఏం కావాలి, చేంజ్ అవ్వాలి, డైరెక్షన్ చేంజ్ అవ్వాలి. లెఫ్ట్కి ఆపోజిట్ డైరెక్షన్ ఏంటి, రైట్. అంటే ఈ 3 పాయింట్స్ ఎటు సైడ్ వెళ్ళాలి, రైట్ సైడ్ వెళ్ళాలి. అంటే 1 2 3 ఎంత వచ్చింది ఆన్సర్, -4. ఇలా చేయాలి. సో ఇది బేసికల్గా సైన్ చేంజ్ అయ్యే పద్ధతి. అంటే దీని అర్థం ఏంటంటే, మనం మామూలుగా సబ్ట్రాక్షన్ చేసినప్పుడు సింపుల్గా గుర్తుపెట్టుకోండి, సబ్ట్రాక్షన్ చేస్తున్నాము అంటే నార్మల్గా కావచ్చు, ఇంటీజర్స్ కావచ్చు, దేంట్లైనా కావచ్చు. సబ్ట్రాక్షన్ అంటే మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్.
ఎందుకు? వాల్యూ తగ్గుతుంది, ఉన్నదానికంటే తగ్గుతుంది కాబట్టి డైరెక్షన్ ఏమవుతుంది? మారుతుంది. అంటే లెఫ్ట్ సైడ్లో పోయేది రైట్ సైడ్ వస్తుంది, రైట్ సైడ్ ఉన్నది లెఫ్ట్ సైడ్ వస్తుంది. అందుకే ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే ఇది +3. జనరల్గా +3 అంటే ఎటు సైడ్ వెళ్ళాలి? రైట్ సైడ్ వెళ్ళాలి. బట్ ఆపోజిట్ ఉండటం వల్ల మనం ఎటు సైడ్ వెళ్ళాం? లెఫ్ట్ సైడ్ వెళ్ళాం. అంటే రైట్ ఏమైంది? లెఫ్ట్ అయింది. అంటే పాజిటివ్ నెంబర్ ఎట్లా కన్వర్ట్ అయింది? నెగిటివ్ నెంబర్ కింద కన్వర్ట్ అయింది. అంటే దీని అర్థం ఏంటి? +3 -3 అయింది. ఇక్కడ చూడండి -3 జనరల్గా ఎటువైపు వెళ్ళాలి? -3 లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. కానీ ఇక్కడ ఎటు వెళ్ళింది? రైట్ సైడ్ వెళ్ళింది. ఎందువల్ల? ఈ సైన్ చేంజ్ వల్ల. అంటే మనం సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు పాజిటివ్ నెంబర్ నెగిటివ్ నెంబర్ కింద మారుతుంది, నెగిటివ్ నెంబర్ పాజిటివ్ నెంబర్ కింద మారుతుంది. ఇది క్లియర్. ఇప్పుడు ఒక డౌట్ వచ్చింది, సార్ ఇప్పుడు ఈ 2 నెంబర్లు ఉన్నాయి, నేను ఈ -7 యొక్క సైన్ చేంజ్ చేయొచ్చా? చేయకూడదు. ఎందుకని? ఏ నెంబర్కి ముందు మైనస్ ఉందో, అంటే దేనికైతే ఏ నెంబర్నైతే సబ్ట్రాక్ట్ చేస్తున్నామో దాని సైన్ మాత్రమే చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇది మైనస్ అంటే ఈ నెంబర్ సైన్ చేంజ్ అవుతుంది, +3 యొక్క సైన్ మైనస్ అవుతుంది, అంటే నెగిటివ్ నెంబర్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే, -3 ఉంది కదా, ప్లస్ అవుతుంది. అంటే దీని అర్థం ఏంటంటే ఏ నెంబర్నైతే సబ్ట్రాక్ట్ చేస్తామో దాని సైన్ చేంజ్ అవుతుంది. అందుకే మీకు సబ్ట్రాక్షన్ చేపించేటప్పుడు ఎప్పుడు సెకండ్ దానికి కింద వేసుకొని చేయమంటారు. రీజన్ ఏంటంటే మనకి 2 నెంబర్సే ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 2 నెంబర్స్ ఉన్నాయి. సో ఇది పైన వేస్తాం, ఇది సెకండ్ వేస్తాం. అంటే కింద వేసే నెంబర్ ఇదే కదా, దీని ముందు ఏముంది? మైనస్. అంటే దేని సైన్ చేంజ్ చేయాలి? దీని సైనేగా, అందుకే కింద దాని సైన్ చేంజ్ చేయమంటారు, అంతే రీజన్. ఒకవేళ మోర్ దెన్ 2 నెంబర్స్ ఉన్నాయనుకోండి, ఏ నెంబర్కి ముందు మైనస్ ఉంటే ఆ నెంబర్ ముందు సైన్ చేంజ్ అవుతుంది, ఏ నెంబర్ ముందు ప్లస్ ఉంటే ఆ నెంబర్ సైన్ చేంజ్ అవ్వదు. అదే కాన్సెప్ట్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ అన్న. నెంబర్ లైన్ కూడా ఇదేనా, సేమ్ ఇదే ప్యాటర్న్లో నెంబర్ లైన్ కూడా చేసేయాలి మనం. మీరు సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు నెంబర్ లైన్ మిమ్మల్ని డైరెక్ట్ 7th క్లాస్లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా సబ్ట్రాక్షన్స్ని నెంబర్ లైన్స్లో చూపించడం ఉంది. దీన్ని మీరు చూసి ఒక 2-3 లెక్కలు మీరు ఫాలో చేస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఇక్కడ ఈ రైట్ లెఫ్ట్ అంటే ఏం లేదు, ఈ సెకండ్ నెంబర్ +3 అంటే ఏంటి? రైట్. గుర్తుపెట్టుకోండి. సెకండ్ నెంబర్ ఏముంది ఇక్కడ? -3 అంటే ఏంటి? లెఫ్ట్. ఆల్రెడీ మీకు ఫస్ట్ క్లాస్లోనే చెప్పా, పాజిటివ్ నెంబర్స్ అంటే రైట్ సైడ్ వెళ్తాయి, నెగిటివ్ నెంబర్స్ అంటే లెఫ్ట్ సైడ్ వెళ్తాయి. సో మైనస్ ఉంది కాబట్టి ఏమవుతుంది? రైట్ లెఫ్ట్ అవుతుంది, లెఫ్ట్ రైట్ అవుతుంది. దీన్ని గుర్తుపెట్టుకొని మీరు ఒక 2-3 లెక్కలు ప్రాక్టీస్ చేస్తే మీరు ఈజీగా అర్థం చేసుకుంటున్నానా? ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీకు గనక ఈ క్లాస్ బాగా అర్థమైతే లైక్ చేయండి, షేర్ టు యువర్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై భారత్.